ఆ పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు ఈ జిల్లా ప్రజలకు ముఖ్యంగా భద్రాచలం పట్టణ ప్రజలకు ఇబ్బంది అవుతా ఉంది. మరి ఆ రోజు కేసీఆర్ గారు 39 కోట్లతో శాంక్షన్ చేయించి టెండర్లు కూడా చేసింది కనుక ఆ పనులను వెంటనే ప్రారంభించాలని కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి ఈ రకంగా భద్రాచలంలో మరి చాలా చక్కగా మీరు పనిచేసినారు. రాబోయే రోజుల్లో కూడా రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా మనం విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి 2 సార్లు వరుసగా మహబూబాబాద్ ఎంపీ మనమే గెలిచాం. 3వసారి కూడా మనమే మళ్ళీ మహబూబాబాద్ ఎంపీని గెలవాలి. వీళ్ళేదో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఇవాళ మేము అధికారంలోకి వస్తామని. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతాయట. మరి ఈ ముచ్చట మొదలెందుకో చెప్పబోతుంది, మొదలే చెప్తా అయిపోవు కదా. ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? నిన్నేమన్నది మమతా బెనర్జీ గారు, 40 సీట్లు గెలిస్తే ఎక్కువ మీ ముఖానికి అన్నది. మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏమన్నది, 543 ఎంపీలు ఉన్నటువంటి లోక్సభలో మీ కాంగ్రెస్ పార్టీ 40 కూడా గెలవది అని మాట్లాడింది. మరి 40 సీట్లు గెలవని ఈ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రేవంత్ రెడ్డి తలకిందులు పెట్టి తపస్సు చేసినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు. అయిపోయింది. ఇండియా కూటమి ఇచ్చకపోయారు కదా. మొన్న మమతా బెనర్జీ బయటకు పోయి, నిన్న నితీష్ కుమార్ బయటకు వెళ్ళిపోయి, అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బయటకు పోతుందా అని చెప్పి, కేరళలో సిపిఎం పార్టీ మేము కాంగ్రెస్తో కలిసి పనిచేయమని చెప్పిండ్రు. మీరు కనీసం మీ కూటమిలో ఉన్న వాళ్ళనే కలుపుకపోలేని మీకు ఇవాళ కేంద్రంలో అధికారంలో రావడం అనేది కళ్ళ. వాళ్ళకి ఆ శక్తి లేదు. బీజేపీని నిలువరించే శక్తి ఇవాళ ప్రాంతీయ పార్టీలకు ఉన్నది. ఒక మమతా బెనర్జీకి, ఒక కేసీఆర్కు, ఒక కేజ్రీవాల్కు పోరాడే శక్తి ఉన్నది తప్ప మీ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇవాళ మేం కదా కొట్లాడింది. మన అసెంబ్లీ ఎన్నికల్లో మేం కదా బీజేపీని ఓడించింది. మీరేదో ఓడించింది. ఇవాళ మీరు బీజేపీతో కుమ్మక్కైంది. మీరే దొంగతనం చేసిన దొంగలాగా దొంగ అని బిగ్గరగా వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉంది. రేపు తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఇవాళ గల్లీలో ఎవడు అధికారంలో ఉన్నా, ఢిల్లీలో ఎవడు అధికారంలో ఉన్నా తెలంగాణ కోసం పోరాడేది ఒకే ఒక్కడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ. బీఆర్ఎస్ ఎంపీలే కొట్లాడగలుగుతారు. ఎందుకు ఈ మాట అంటున్నానో మీరు బాగా గుర్తు తెచ్చుకోండి. అందరికంటే ఎక్కువ మీకు తెలుసు. ఆనాడు రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో మన 7 మండలాలను ఆంధ్రాలో కలిపింది ఈ బీజేపీ కాంగ్రెస్లు కాదా? ఎవడు కొట్లాడింది? ఆ రోజు ఒక్క బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది. 7 మండలాలను ఆంధ్రాలో కలుపుతూ బీజేపీ బిల్లు పెడితే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ దాన్ని నిరసించింది, తెలంగాణ బంద్ పిలుపునిచ్చింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఏమైపోయింది మన భద్రాచలం పరిస్థితి? కనీసం ఇవాళ భద్రాచలంకు వచ్చే భక్తుల యొక్క కార్లు, బండ్లు పార్కింగ్ చేద్దామంటే భద్రాచలంలో జాగలేదు. డంప్ యార్డుకి జాగలేదు. ఈరోజు మనకు డంప్ యార్డుకు ఉన్నదే, శ్మశాన వాటికకు జాగలేదు. శ్మశాన వాటికకో, డంప్ యార్డుకో, పార్కింగ్కో జాగలేకుండా భద్రాచలం చుట్టూ మొత్తం ఆంధ్ర కప్పచెప్పి ఇవాళ భద్రాచలంకి అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ బీజేపీలు కాదా? బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చినోడు కాంగ్రెస్ వాడు. ఇద్దరే ఈ తోడు దొంగలే కదా మన భద్రాచలానికి, మన తెలంగాణకు అన్యాయం చేసింది. మన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఇవాళ ఆంధ్ర కప్పచెప్పితే ఏడాదికి 1500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దీన్ని అప్పచెప్పింది కాంగ్రెస్ బీజేపీలు కాదా? మరి నిన్న ఇలా పరిస్థితి ఏందే? భద్రాచలం టౌన్లో కూడా 2 వార్డు మెంబర్లు ఆంధ్రాలో ఉంటాయి. గింత అన్యాయమా ఇదా? ఎంత పద్ధతి లేకుండా ఈ పట్టణంలోని 2 వార్డులు కూడా ఆంధ్రలో కలిపి ఆగమాగం విభజన చేసి ఇలా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ బీజేపీలు కాదా? అరే నిన్న కూడా ఏం చేసిండ్రు? తెలంగాణ ప్రాజెక్టును ఆయన ఢిల్లీకి అప్పచెప్పిండ్రు. మళ్ళా కాంగ్రెస్ బీజేపీలే. ఇస్తవా ఇయ్యవారి బెదిరించినోడు బీజేపీడు, అప్పచెప్పినోడు కాంగ్రెస్ వాడు. ఇద్దరు కలిసింది మన ప్రాజెక్టులు ఢిల్లీ చేతిలో పెట్టి తెలంగాణ ఓట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసింది. ఈ పార్టీలైనా మాట్లాడారు. మళ్ళీ నిన్న ఎవరు మాట్లాడారు? మన నామా నాగేశ్వరరావు గారు, మన కేశవరావు గారు నిన్న ఢిల్లీలో పోయి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని పట్టుకొని ఎట్లా తీసుకుంటావు మా ప్రాజెక్టులు, మా తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తామని ఢిల్లీలో కొట్లాడి